హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వడలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి? ఇవైతే మరమరాలతో చేసిన వడలండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మనమైతే ఇది సాస్లో తింటే మటుకు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి బొరుగులు చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవైతే బొరుగులతో ఇవాళ వడలు అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, అలానే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 కప్పు మరమరాలు అయితే తీసుకోవాలండి. అలానే ఒక ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా బియ్యం పిండి, అలానే కొద్దిగా కారము, ఉప్పు, నువ్వులండి. కొద్దిగా నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర, అలానే కొద్దిగా పెరుగు అండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. బొరుగులతో అయితే వగ్గానే తింటారు, ఇంకా స్వీట్ కూడా చేసింటారు. ఇప్పుడైతే వడలు అయితే ఎలా ఉంటాయో ఏంటో అనేది అయితే చూసేద్దాము. చూడండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఈ మరమరాలు అయితే వేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇలా బొరుగులు ఉండే వరకు వాటర్ అయితే వేసేసి ఇలా ఒక 5 మినిట్స్ అండి ఇవైతే ఇలా నానేసుకుంటే సరిపోతుంది. ఇవి మెత్తగా అయ్యాక తీసేసుకొని వడలైతే చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. చూడండి, బొరుగులు అయితే బాగా నాన్నాయి. ఇప్పుడైతే ఇవైతే ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాము. మరమరాలు అయితే బాగా, మరమరాలు అంటారు ఒక్కొక్క సైడు, బొరుగులు అంటారు, పేలాలు అంటారు, ఇలా చాలా రకాలుగా అయితే అంటారండి. ఇవైతే మేమైతే బొరుగులనే అంటాను. ఇలా వాటర్ అంతా తీసేసి పిండుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బొరుగులు అయితే మెత్తగా చేసేసుకోవాలి, చిదిమేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్నాక చూడండి, వాటర్ అయితే ఏం అవసరం ఉండదు, అవసరమైతే వేసుకోవచ్చు. అలానే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, అలానే పెరుగు, అలానే కారం, కొద్దిగా నువ్వులు, జీలకర్ర, సరిపడా ఉప్పు అండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, ఇలా మొత్తం అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా అండి. యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. నేను కూడా చాలా బాగుంటాయి. వడల పిండి ఎలా ఉంటుందో వడల పిండి లాగా ఇలా కలిపేసుకోవాలండి. మనము మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి, కారము, ఉప్పు మొత్తం వేసాం కదా. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటాయి. మనము మినపప్పు వడలు తింటాం కదా, సేమ్ అలానే చేసుకోవాలండి. ఇవైతే బాగా ఇలా మెత్తగా పిండి అయితే చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి మెత్తగా ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఆ వడలైతే చేసుకొని వడలైతే వేసుకోవడమే. బొరుగులతో వడలండి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక
ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే వడలు అయితే చేసేసుకుందాము. ఒక్కొక్కటి ఇక్కడ చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా ఇలా చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి హోల్ కావాలంటే హోల్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలానే మిగతా కూడా చేసేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇలా మొత్తం అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూడండి, మరమరాలతో వడలు అయితే ఇలా చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా. ఈవినింగ్ టైం స్నాక్ ఐటెం లాగా పిల్లలకైతే ఇచ్చామంటే ఒక్కొక్కటిగా తినేస్తారు. చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. చిన్న మంట మీద పెట్టుకొని ఇప్పుడైతే ఇవి ఇలా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకుంటే మరమరాల వడలైతే రెడీ. మనం రోజు తినే వడల కంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బొక్కలు పెట్టకుండా అయితే వడలండి. ఇలా చేసేసుకొని కాల్ చేసుకున్నామంటే వేడిగా చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ మారే వరకు అయితే ఇవి ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వడలు అయితే చేసేసుకున్నాము. కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు అయితే ఇవి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నామండి. చూడండి, నేనైతే పేపర్ వేసాను, ఏదైనా ఆయిల్ ఉంటే దీనికి పీల్చుకుంటుందనేసి. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోయే బొరుగుల వడలు. దీన్ని సాస్తో కానీ చట్నీతో కానీ తిన్నారంటే అయిపోయింది, అంతే. మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలైతే. అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసుకున్నాము. మరమరాల వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకునేద్దాము. ఎమ్మీగా ఉన్నాయి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, మళ్ళీ చేయండి అని అంటారండి. అంత టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఇలా సాస్లో కానీ ఏదైనా చట్నీలో కానీ తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అవుతాయండి. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. లోపలంతా బాగా కాలింది. చూసారా, ఇక్కడ చూసారంటే నోరైతే ఊరుతూ ఉందండి. మీకు కూడా అలానే ఉంటే మీరు కూడా ఒకసారి చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి మరమరాల వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.